హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ సెన్సే. వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నిఫ్టీ అనాలిసిస్ వార్ అప్డేట్స్ మొత్తం చూద్దాం. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ తో నిఫ్టీ 500 పాయింట్స్ ఫాల్ అయింది. క్రూడ్ ఆయిల్ $115 అబౌవ్ ట్రేడ్ అవుతుంది. ప్రీవియస్ గా చెప్పుకున్నదే స్ట్రైట్ ఆఫ్ హర్మజ్ రీఓపెన్ చేసే వరకు మార్కెట్స్ ఫాలో అవుతాయి. బికాస్ వరల్డ్ లో 20% క్రూడ్ ఆయిల్ సప్లై ఈ రూట్ నుంచే జరుగుతుంది. ఇండియా అదర్ కంట్రీస్ నుంచి క్రూడ్ ఆయిల్ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటుంది. నౌ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ రైజ్ అవుతున్నాయి. సో ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. ఇది మార్కెట్ కి నెగిటివ్. అండ్ రూపీ డాలర్ కి ఎగనెస్ట్ గా వీక్ అవుతూ 95 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. ఇండియా విక్స్ 28 లో ఉంది. ఇది ప్రీవియస్ గా 2024 ఎలక్షన్ రిజల్ట్స్ టైంలో ఇలా ఉంది. ట్రేడర్స్ విక్స్ ని ఫియర్ ఇండెక్స్ లా చూస్తారు. నవ్వు మన అనుకున్న డైరెక్షన్ లో ప్రైస్ మూవ్ అయినా ఆప్షన్ ప్రీమియం మాత్రం పెరగదు, డికే అవుతుంది. సో విక్స్ బిలో 15 కి వచ్చే వరకు ట్రేడ్ తీసుకోపోవడం మంచిది. నౌ నిఫ్టీ అనాలిసిస్. మన ఫస్ట్ రెసిస్టెన్స్ 23,400 టు 23,700 ఫేర్ వాల్యూ గ్యాప్ కి టచ్ అయ్యి నిఫ్టీ ఆల్మోస్ట్ 1100 పాయింట్స్ ఫాల్ అయింది. Now again 23,000 to 23,400 నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్. 4 అవర్స్ టైం ఫ్రేమ్ లో ఈ రెసిస్టెన్స్ జోన్ లో ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫామ్ అయింది.